నమస్తే, నేను చందన. వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర బిగ్ స్టోరీ. గత 5 ఏళ్లుగా పదవిలో ఉన్నంతకాలం జగన్మోహన్ రెడ్డి పంచనున్న కోర్ టీం ఎవరు? సజ్జల రామకృష్ణారెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ధనుంజయ రెడ్డి, మిథున్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి, విజయసాయి రెడ్డి. వీళ్లేగా. పార్టీ మేనేజ్మెంట్ మొత్తం వీళ్ల చేతిలో పెట్టి మిగిలిన వర్గాలకు చెందిన బీసీ, ఎస్సీ, ఎస్టీ నాయకుల్ని డమ్మీలుగా మార్చినట్టు అయింది. పక్క పార్టీ నాయకుల్ని తిట్టాల్సి వచ్చినప్పుడు ఆయా నాయకుల కులాలను బట్టి ఇతర నాయకుల్ని డెప్యూట్ చేయడానికి తప్ప సామాజిక సమీకరణం పెద్దగా వాడుతున్నట్టు లేదని ప్రజలు గమనిస్తూ వచ్చారు. పవన్ని తిట్టాలంటే పేర్ని నాని, చంద్రబాబుని తిట్టాలంటే కొడాలి నాని, వర్లరామయ్యని తిట్టాలంటే ఏ ఎస్సీ నాయకుడినో ఉసిగొల్పడం చూసాం. అలా తిట్టించడానికి తప్ప వీళ్ళని ఎందులోనూ ప్రధాన పాత్రధారుల్ని చేసినట్టు జనం దృష్టికి రాలేదు. ఒక విధానంలో డెసిషన్ మేకింగ్ కానీ, ఒక ప్రజా ప్రయోజనకారకమైన డెసిషన్లో వీరి మాటలు కానీ ఎవ్వరికీ విన్నట్టు లేదు. వీళ్ళకి పదవులు ఉన్నాయి తప్ప మంత్రిత్వ శాఖకి, పార్టీ వ్యవహారాలకి సంబంధించిన పవర్స్ లేవు. తిట్టడమే వీళ్ళ పవరేమో అన్నట్టుగా సాగింది. అసలు పవర్స్ అన్నీ కోర్ టీం దగ్గరే ఉన్నట్టు గడిచింది. ఏ నాయకులైనా సరే జగన్మోహన్ రెడ్డిని కలవాలంటే పైన చెప్పుకున్న కోర్ టీం ద్వారా వెళ్ళి కలవాల్సిందే. ప్రాథమికంగా జగన్ ఏర్పరచుకున్న ఎకో సిస్టమ్ అది. దీనివల్ల నాయకులకు జగన్ కి మధ్య ఒక గ్యాప్ ఏర్పడింది. వాళ్లకు పార్టీని మానసికంగా సొంతం చేసుకోవడానికి ఈ ఎకో సిస్టమ్ పెద్ద అడ్డయింది. ఈ కోర్ టీం వల్లనే పార్టీ అంత ఘోరంగా ఓడిందన్న అభిప్రాయం బలంగా ఉంది పార్టీ శ్రేణుల్లో. అలాంటప్పుడు కనీసం ఆ కోర్ టీం నన్న వెంటనే మార్చుకోవాలి కదా. కానీ ఆశ్చర్యం ఏంటంటే ఈ రోజుకి కోర్ టీం గా వాళ్లే ఉన్నారు. వాళ్ళను దాటుకునే ఏ ఇతర వైకాపా సభ్యుడైనా జగన్ ని కలవాలి. ఓడిన తర్వాత సజ్జలను, ధనుంజయ రెడ్డిని వేలెత్తి చూపిస్తున్న ఎవరికి మాత్రం జగన్ అపాయింట్మెంట్ దొరుకుతుంది? వీళ్లు కోర్ టీం గా ఉన్నంతకాలం. అందుకే జగన్ మారడా అనే ప్రశ్న వైకాపా శ్రేణుల్లో ప్రబలుతున్న ప్రశ్న. ఇక ఢిల్లీలో ప్రెస్ మీట్ వ్యవహారం చెప్పుకుందాం. కొత్తగా నెగ్గిన 4 లోక్సభ ఎంపీలు, రాజ్యసభలో ఉన్న 11 మంది ఎంపీలు కలిసి 15 మంది వైకాపా ఎంపీలు ఉన్నామని చెప్పుకొచ్చారు. మరి వారిలో మిథున్ రెడ్డి, విజయసాయి రెడ్డి, సుబ్బారెడ్డి తప్ప రెడ్డేతరులు లేరా? వాళ్ళకి మైక్ ఇచ్చి కెమెరా ముందు నిలబెట్టరా? అయినా విజయసాయి రెడ్డి, సుబ్బారెడ్డి ప్రజలతో మమేకమైన రాజకీయ నాయకులా? ప్రజలతో ఎమోషనల్ టచ్ ఉన్నవాళ్ళ? వీళ్ళు మాట్లాడితే వైకాపా అభిమానులైనా భావోద్వేగంతో కనెక్ట్ అవుతారా? రెడ్డేతరులలో సమర్థులు లేరంటే అర్థమేంటి? సమర్థత లేని వారికి రాజ్యసభ ఎంపీ సీట్లు కట్టబెట్టినట్లా? సమర్థులైతే మరి బయటికి రారెందుకు? ఈ ప్రశ్నలు కొన్ని బలంగా వినిపిస్తున్నాయి. గత 5 ఏళ్లుగా నా బీసీలు, ఎస్సీలు, నా ఎస్టీలు అంటూ మంత్రం పఠించిన ఓ జగన్మోహన్ రెడ్డి, రెడ్లేనా నీ పార్టీ తరపున వకాల్తా పుచ్చుకుని మాట్లాడేది? వీళ్ళేనా పార్టీకి అన్యాయం జరుగుతోందని రాష్ట్రపతికి కంప్లైంట్ చేయడానికి ఢిల్లీ దాకా వచ్చింది? పదవులు పుచ్చుకున్న బీసీ, ఎస్సీ, ఎస్టీలకు నీకు మధ్యన అంతా బాగానే ఉండొచ్చు. నిన్ను వాళ్ళు జగనన్న అని సంబోధిస్తూ వారి ప్రేమను, విశ్వాసాన్ని ఇంకా నీ చెవిలో చాటుకుంటూ ఉండొచ్చు. కానీ కెమెరాల ముందు కనబడందే వారి అండ నీకుందని జనం ఎలా నమ్మేది? నిజమే, నీవు ఎవరిని పంపితే వాళ్లే నీ పార్టీని రిప్రజెంట్ చేస్తూ మైకు ముందుకొస్తారు. నీ అంతర్గత వర్గం అన్నట్టుగా నీ అతి సమీప రెడ్డి వర్గాన్నే పంపితే ఏ సంకేతాలు వెళ్తాయి జనంలోకి? ఓటు బ్యాంకు వర్గానికి పదవులిస్తే సరిపోదు. వారిని బ్యాక్ సీట్ లో కూర్చోబెట్టి ముందు వరుసలో రెడ్లే ఉంటారు అంటే కుదరదు. వారిని నాయకులుగా ఎదగనీయాలి. అది కుదరనప్పుడు నా బీసీ, నా ఎస్సీ అనే మంత్రం ఉచ్చరించకూడదు. ప్రజలకైనా సరే తమ వర్గం వారు ప్రధాన నాయకులుగా ఏ పార్టీ నుంచైనా కనిపిస్తున్నప్పుడే వారిలో అధిక శాతం మందికి ఆ పార్టీపై సానుకూల దృష్టి పెరుగుతుంది. తెలుగుదేశం విషయమే చూడు. బీసీ సామాజిక వర్గానికి చెందిన అచ్చెన్నాయుడిని పార్టీ అధ్యక్షుడిగా నిలబెట్టి అతన్ని ముందు వరుసలో ఉంచారు. ఆ స్థాయిలో ఏ రెడ్డేతరుడైనా వైకాపాలో ఉన్నాడా? ఇక ఢిల్లీ వెళ్ళి మాట్లాడిన రెడ్డి నాయకులకి పార్టీలో ఏమైనా న్యూట్రల్ ఇమేజ్ ఉందా అంటే కాదు. పార్టీ ఓడిన తర్వాత వారినే పలువురు వైకాపా నాయకులు వేలెత్తి చూపుతున్నారు. నిజాలు ఎలా ఉన్నా ఈ రకమైన అంతర్గత విభేదాలు రగులుకుంటున్న సమయంలో లౌక్యంగా వ్యవహరిస్తూ రెడ్డేతర లోక్సభ, రాజ్యసభ ఎంపీల్ని మైకుల ముందుకు పంపి ఉంటే బాగుండేది. వాళ్లే ఇష్టం లేక మొహం చాటేసినా, లేక నీ నిర్ణయం వల్లే వాళ్ళు ముందుకు రాలేకపోయినా రెండు నీ తప్పిదాలే. పైనుంచి కింది దాకా కేడర్ని, నాయకుల్ని, కార్యకర్తల్ని సంఘటితం చేసి ముందుకు నడిపే నాయకత్వ లక్షణం పదవి లేనప్పుడే బయటపడుతుంది. చంద్రబాబును చూడు. కమ్మవారికి పెద్ద శత్రువులని బ్రాండ్ పడిన కాపు వర్గాన్ని కలుపుకొని ముందుకెళ్లాడు. 4.5 ఏళ్లు ప్రాధేయపడ్డా పట్టించుకోకుండా తప్పించుకున్న భాజపా పెద్దల్ని కలుపుకోగలిగాడు. నీ సొంత చెల్లెల్ని సైతం తన వైపు తిప్పుకోగలిగాడు. చంద్రబాబుకు అందరూ శత్రువులే, ఏమీ చేయలేడింకా అని అందరూ గేలి చేస్తుంటే ఆ శత్రువుల్ని మిత్రులుగా మార్చుకుని నీ మీద దండెత్తాడు. అది చంద్రబాబు లౌక్యం, నేర్పు, తెలివి, పరిణతి అన్నీను. తన శత్రువర్గమైన వైకాపా అభిమానులు కూడా
ఓటమి బాధలోంచి బయటపడుతూ ఈ విషయాన్ని గుర్తిస్తున్నారు. కానీ నీ పరిస్థితి చూడు, సొంత రెడ్డి సామాజిక వర్గంలోనే ఎందరినో దూరం చేసుకున్నావు. దీనికి కారణం నీ కో టీమే అని వాళ్ళంటున్నారు. ఇంత జరుగుతున్నా ఇంకా నీ కోర్ రెడ్డి టీంని వదలకపోతే నీ సొంత నాయకుల్లోనే చాలా మందిని కోల్పోవలసి వస్తుంది. ఇదంతా ఓడిపోయావు కాబట్టే చెబుతున్నారని, గెలిచుంటే అంతమందిని కలుపుకొచ్చిన చంద్రబాబునే మట్టి కరిపించాడు చూడు జగన్, ఆహా ఓహో అనే వాళ్ళని నీవు అనుకోవచ్చు. అది ముమ్మాటికి నిజం. పాఠమైన గుణపాఠమైన గెలుపోటమల్ని బట్టే తెలుస్తుంది. ముందు ఎవరికీ ఏదీ తెలీదు, తెలిసినట్టు అనిపిస్తుందంతే. చంద్రబాబు గెలిచాడు కాబట్టి, వైకాపా ఓడింది కాబట్టి అతని స్ట్రాటజీ పద్ధతి కరెక్ట్, అంతే. పేదలకి అన్నీ పంచావని, నా బీసీ, నా ఎస్సీ, నా ఎస్టీ అని అంటూ ఉన్నావని, నీవే గెలుస్తావని నీతో పాటు చాలామంది అనుకున్న మాట వాస్తవం. కానీ అలా జరగలేదు. దానికి కారణాలు పైన చెప్పుకున్నవే. ఇకనైనా మారితే మళ్ళీ మంచి రోజులు రావచ్చు. ఆ మార్పు కొందరి స్థానాలను మార్చడంతో మొదలవ్వాలి. కోర్ టీం ప్రక్షాళన జరగాలి. బీసీ, ఎస్సీ, ఎస్టీలను నాయకులుగా ఎదగనిచ్చే బాధ్యతలు అప్పగించాలి. ఇవన్నీ చేసుకున్నాకనే ప్రజల్ని, దైవాన్ని నమ్ముకోవాలి. చేసుకోవాల్సిన మార్పులు చేసుకోకపోతే ఆ రెండు శక్తులు కూడా ఇప్పటిలాగే రానున్న 5 ఏళ్లలో కూడా ఏమీ చేయలేవు. ఇది ఇవాల్టి బిగ్ స్టోరీ. మరిన్ని టాపిక్స్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.